నాగబాబు అయితే ఊరు వాడ తిరిగేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన సినిమాల బిజీలో ఉంటాం. మొన్నటిదాకా హరిహర వీరమల్లు షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రమోషనల్ వర్క్, ఆ తర్వాత విజయోత్సవాలు, ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఇవి కూడా తొందరగా పూర్తి చేసేసుకుంటే డబ్బింగ్లు ఇవి తను ఇక పూర్తిగా రాజకీయాల్లోకి మమేకం అయిపోవచ్చు. స్థానిక ఎన్నికలు త్వరలో వస్తాయి కాబట్టి ఆ టైంకి ఈ సినిమాలన్నీ క్లియర్ అయిపోతే అది పబ్లిక్లో ఈ సినిమాలు వచ్చేస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ప్లస్ ఫైనాన్షియల్గా బాగుంటుంది. కాబట్టి ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల దగ్గరికి, నాయకుల దగ్గరికి గ్యాప్ రాకుండా చూసుకునే పనిలోకి నాగబాబు దిగారు. మన విశాఖ, తర్వాత శ్రీకాకుళం, ఇట్లా వరుసపెట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఆయన చెప్పుకొచ్చేదల్లా ఒకటే: తెలుగుదేశంతో గొడవపడద్దు, తెలుగుదేశం వాళ్ళు పదవులు ఇస్తే తీసుకోండి, మర్యాద ఇస్తే తీసుకోండి, లేకపోతే భరించండి, మనం ప్రజల కోసం భరిద్దాం. జగన్మోహన్ రెడ్డిని జనం కోరుకోవట్లేదు కాబట్టి జగన్ రాకుండా చేయడానికి ఒక 20 ఏళ్ల పాటు మనం తెలుగుదేశంతోనే ఉంటామని గుర్తుపెట్టుకోండి. జగన్ వచ్చేస్తే ప్రమాదం అన్నది గుర్తుపెట్టుకుని రాష్ట్రం బాగుండాలంటే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ మాటేనండి. 20 సంవత్సరాల పాటు మనం తెలుగుదేశంతోనే ఉంటామని గుర్తుపెట్టుకుని వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా, వాళ్ళు ఇస్తే నామినేటెడ్ పదవులు తీసుకుందాం, వాళ్ళు ఇవ్వకపోతే కనుక గౌరవం అడుగుదాం, గౌరవం కూడా అడగద్దు, మీరు వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేకపోతే సర్దుకోండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళకి సంబంధించి వ్యక్తిగతంగా మీ అభిప్రాయాల్ని అట్లా రుద్దుకోవద్దు, లేదా పోరాడద్దు, గొడవ పడద్దు. పవన్ కళ్యాణ్ ఎట్లాగైతే 19 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఫీల్ అవుతూ ఆగారు, అంటే 2009 నుంచి లెక్క కడుతున్నారు కదా, యువరాజ్ నుంచి 2009 నుంచి 2024 దాకా ఆయనకి ఏ పదవి లేకపోయినా సర్దుకున్నారు కాబట్టి అట్లాగే సర్దుకోండి అన్నటువంటిదే ఆయన చెప్పుకొస్తోంది. ఇంకొకటి, ఇక్కడ క్యాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో వివాదాలు పడద్దు, ఇప్పుడు వీళ్ళ సమస్యలను పట్టించుకునే వాళ్ళు ఎవరు అన్నటువంటి పాయింట్ రాకుండా త్వరలో కార్యకర్తలను విడివిడిగా కలిసేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తానన్నటువంటిది ఆయన చెప్పుకొస్తోంది.